వాడక వేసింది అయిందా కోడు అన్న ఒక్క నిమిషం ఒక్క మాట అన్న 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 హలో అన్న పేషెంట్ ఎమ్మెల్యే అడిగి శాతం పీకుతురా మరి ఏమన్నా నా ఎమ్మెల్యే ఫోన్ చేసినామన్నా తాగుతుంటారా? అరే ఎన్ని చేస్తారు బాబు? ఎవడు ఎన్ని చేస్తారు? వేల కాలు చేస్తారు. అది కాదన్న ఇప్పుడు బాడక వాడు ఇప్పుడు నేను ఇదండి ఆ గ్రూప్లో ఆ బాడక వాడు ఉన్నాడు. నేను మాట్లాడతాను. నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, సిటీ చుట్టూ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి, దొంగలు ఉన్నారు వీళ్ళని చెప్పి నేను ఇస్తా లెటర్. సరేనా? ఈ మాట రికార్డ్ చేసి ఈ మాట రికార్డ్ చేసే ఇక్కడ ఒక నిమిషం ఆగిపోయి నువ్వుగా ఈ మాట రికార్డ్ చేసి సరేనా? ఈ మాట రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా. సరేనా? దొంగ కొడుకులు మీరు ఇది ఎంత రికార్డ్ చేశాను చెప్తున్నా కదా. రికార్డ్ చేసేయరా బై, రికార్డ్ చేసేది వాడక వేసింది అయిందా కోడు అన్న ఒక్క నిమిషం ఒక్క మాట అన్న 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 హలో అన్న పేషెంట్ ఎమ్మెల్యే అడిగి శాతం పీకుతురా మరి ఏమన్నా నా ఎమ్మెల్యే ఫోన్ చేసినామన్నా తాగుతుంటారా? అరే ఎన్ని చేస్తారు బాబు? ఎవడు ఎన్ని చేస్తారు? వేల కాలు చేస్తారు. అది కాదన్న ఇప్పుడు బాడక వాడు ఇప్పుడు నేను ఇదండి ఆ గ్రూప్లో ఆ బాడక వాడు ఉన్నాడు. నేను మాట్లాడతాను. నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, సిటీ చుట్టూ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి, దొంగలు ఉన్నారు వీళ్ళని చెప్పి నేను ఇస్తా లెటర్. సరేనా? ఈ మాట రికార్డ్ చేసి ఈ మాట రికార్డ్ చేసే ఇక్కడ ఒక నిమిషం ఆగిపోయి నువ్వుగా ఈ మాట రికార్డ్ చేసి సరేనా? ఈ మాట రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా, ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా. సరేనా? దొంగ కొడుకులు మీరు ఇది ఎంత రికార్డ్ చేశాను చెప్తున్నా కదా. రికార్డ్ చేసేది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తూ ఉన్నాయి. 3 ప్రధాన పార్టీలకి అశోక్ సార్ ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం అనేది కొనసాగుతూ ఉంది. ఈ ఎన్నికల కోలాహలంలో రాజకీయాలు కాకుండా నిరుద్యోగ అంశాలు మాట్లాడాలని అశోక్ సార్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. రాజకీయాలు మాట్లాడే వాళ్ళు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ రాజకీయాలు చేసుకోండి. ఇది పట్టభద్రుల సంబంధించిన ఎన్నిక. మరి పట్టభద్రుల ఎన్నికల్లో ఇక్కడ చర్చకు వచ్చే అంశాలు నిరుద్యోగ అంశాలు. అన్నిటికంటే ఇవాళ రాష్ట్రంలో అందరిని ఆలోచింపజేస్తుంది, రోడ్ల మీద తిప్పుతున్నటువంటి అంశం ఏంటంటే జీవో నెంబర్ 46. ఇవాళ హైదరాబాద్లో ఉన్నోడికి 70 మార్లకు 80 మార్లకు ఉద్యోగాలు వస్తే జిల్లాలో ఎక్కడ ములుగు జిల్లాలో, నారాయణపేట జిల్లాలో, నల్గొండ జిల్లాలో, వరంగల్లో 125 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రాని ఒక పరిస్థితి జీవో నెంబర్ 46 వాళ్ళ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. గత గవర్నమెంట్ చేసిన పాపం ఈ గవర్నమెంట్ కూడా పాపం చేస్తుంది. గత 11 నెలలుగా ఈ జీవో నెంబర్ బాధితులు అనే వాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. ప్రభుత్వాలు మాత్రం మోసం చేస్తున్నాయి. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అశోక్ సార్ నిలబడ్డాడు కాబట్టి నిరుద్యోగ అంశాలు చర్చకు వస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా చర్చకు వచ్చే అంశం జీవో నెంబర్ 46. మరి ఆ జీవో నెంబర్ 46ని అమలు చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? జీవో నెంబర్ 46ని అమలు చేసే అంటే తొలగించే, రద్దు చేసే అధికారం జీవో నెంబర్ 46 రద్దు చేసి ఈ యొక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీ ఇస్తుందా? హామీ కాదు, అమలు చేయాల. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో హామీలు ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు, ఇవాళ పట్టించుకోవడం లేదు. 5 నెలలుగా, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 5-6 నెలలుగా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు జీవో నెంబర్ 46 బాధితులు. పార్లమెంట్ ఎన్నికల్లో తన పక్కన ఊసపడేశారు. వాళ్ళ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, కానీ నిరుద్యోగ అంశం చర్చకు వస్తుంది. ఇవాళ ఒక ఆయన నేను పోటీ చేస్తున్నాను, ఇది 3వ సారి పోటీ చేస్తున్నా, నిరుద్యోగుల గురించి మాత్రం నాకేమీ తెలియదు అని చెప్పేసి ఇవాళ ఎన్నికల రణంగంలో నిలబడ్డ వ్యక్తి తీర్మార్ మల్లన్న. గత ప్రభుత్వం బీఆర్ఎస్, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ జీవో నెంబర్ 46 వంచిస్తున్నది, హామీలు ఇస్తున్నది, తప్పించుకుంటుంది. కమిటీ ఏర్పాటు చేసింది, 60 రోజులలో నివేదిక ఇస్తామన్నారు. 100 రోజులు దాటింది, కమిటీ నివేదిక రాలేదు. అమలు చేస్తామంటున్నారు, ఎప్పుడు అమలు చేస్తారు? ప్రభుత్వం మీదే ఉంది. ఈ రోజే జీవోని కొట్టిపడేసి జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయమని అశోక్ సార్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు. హామీలు కాదు, హామీలంటే
ఎంటబడి కొడతారు నిరుద్యోగులంతా, వెనక మళ్ళీ కొడతారు నిరుద్యోగులంతా, జీవో నెంబర్ 46 బాధితులంతా. ఎందుకంటే మీ ప్రభుత్వ కార్యాలన్నీ తిరిగారు, మంత్రుల చుట్టూ తిరిగారు, సీఎంని కలిశారు. ఇంతమంది కలిసినా కూడా చెవిటివాడి ముందు శంఖ ఊదినట్టుగా ఇవాళ ప్రభుత్వం యొక్క పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మీరు గనక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గనక న్యాయం చేయకపోతే అశోక్ సార్ ఆధ్వర్యంలో అవసరమైతే రాష్ట్రపతిని పర్మిషన్ అడుగుతాం, రాష్ట్రపతిని కలుస్తాం, లక్షలాదిగా లేఖలు రాస్తాం రాష్ట్రపతికి. ఈ జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయమని రాష్ట్రపతిని కలుస్తాం. మీ వల్ల కాకపోతే చెప్పండి, కేంద్ర ప్రభుత్వం కాడికి పోతాం. కాబట్టి ఈ యొక్క మే 27వ తారీఖు ఉంది, మే 27వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. మీకు చెప్పండి, సవాల్ చేస్తున్నా, మీరు జీవో నెంబర్ 46ని రద్దు చేస్తారా చేయరా? చేయకపోతే ఈ యొక్క బాధితులందరితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష జూన్ 10వ తారీఖు నాడు మొదలు పెట్టబోతున్న అశోక్ సార్. జూన్ 10వ తారీఖున మొదలు పెడతాం. జూన్ 9వ తారీఖున గ్రూప్ 1 ఫిలిమ్స్ అయిన మరోక్షణమే ఈ యొక్క ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది, నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం వచ్చింది, రాబోయే ఉద్యమం నిరుద్యోగ ఉద్యమం, నిరుద్యోగ విప్లవం అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలప్పుడే హామీలు ఇస్తున్నారు. నిరుద్యోగ అంశాలు ఇవాళ లెక్కలకు వస్తున్నాయి, లేదంటే తప్పించుకుంటున్నారు. ఇవాళ తీర్మానం మల్లన్న ఏమంటుండంటే జీవో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తామంటున్నాడు, హామీ ఇస్తున్నాడు. హామీ కాదు, మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఇప్పుడు జీవోని రద్దు చేసి ఎన్నికల్లో ఓట్లు అడగండి, జీవోని రద్దు చేసి ఎన్నికల్లో ఓటు అడగండి. కానీ నీ దగ్గరికి బాధితులు వస్తే నీ యొక్క స్టూడియో వద్ద రౌడీజం చేశారు, మీ స్టూడియో వద్ద రౌడీజం చేశారు, అమ్మనాబుతులు తిట్టారు. జీవో నెంబర్ 46 బాధితులు దొంగనా కొడుకులని మీరు స్పష్టంగా మీ స్టూడియోకి వెళ్ళి పెట్టారు. జీవో నెంబర్ 46 బాధితులు దొంగనా కొడుకులట. చూడండి ఎంత అగౌరవంగా ఏ విధంగా మీరు మాట్లాడారు, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది తీర్మానం మల్లన్న యొక్క రౌడీజంగా మీరు అర్థం చేసుకోవాలా. జీవో నెంబర్ 46 బాధితులు దొంగనా కొడుకులు. నీ ముందు రోజు నీ పక్కనే ఉన్నటువంటి సుదర్శన్ అన్నటువంటి మాటలు ఇప్పుడు మీకు లైవ్ లో చూపించే ఒక ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, నా పేరు నవీన్ పట్నాయక్. జియో నంబర్ 46 అనే అంశం తెరపైకి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మేము పోరాటం చేసిన మిత్రులలో నేను ఒకరిని. అయితే ఆ అంశంతో పాటు ఈ ఒక్క సమస్య కాదు, ప్రతి ఇతరత్ర గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కానీ, డిఎస్సి, మెగా డిఎస్సి కానీ, గురుకుల రీఎలిక్మెంట్ కానీ ప్రతి అంశం మీద సార్ యొక్క సపోర్ట్ చేసి మేము అందరూ కూడా పోరాటం చేస్తున్నాము. అయితే ఇందులో భాగంగా మొన్న మేము ఖమ్మంలో వెళ్ళడం జరిగింది, లైబ్రరీలో మాట్లాడనమాట. ఎందుకు అంటే ఈ ప్రస్తావన వచ్చిందనంటే మన ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ అండ్ ఖమ్మం కాబట్టి, అదే ఈ ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఉంటాం కాబట్టి మనల్ని ఈ విధంగా వాళ్ళు అవమానించారు అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అది ఇన్స్టాలోనే అప్లోడ్ చేస్తే చాలా వైరల్ అవుతుంది. కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు, అన్న నువ్వు చెప్పిన మాట నిజమేనా, అంటే మనం దొంగనా కొడుకులు అన్న మాట నిజమేనా, ఒక్కసారి రికార్డు ఉంటే పే చేయండి అని చెప్పేసి అన్నారు. నాకు మా తల్లిదండ్రులు పెంచారు, అందరితో పాటు నాకు సంస్కారంగా నన్ను పెంచారు కాబట్టి నేను అబద్ధం చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇప్పుడు దాన్ని పే చేస్తున్నా, ఒకసారి మీరు వినండి ఏ విధంగా మమ్మల్ని వాళ్ళు దూషించారు. అన్న ఒక్క నిమిషం, ఒక్క మాట అన్న. హలో అన్న, మా ఎమ్మెల్యే ఫోన్ చేసినామన్నా. అరే ఎన్ని చేస్తారు బాబు, ఎవడు ఎన్ని చేస్తారు, వేల కాలు చేస్తారు. అది కాదన్నా, ఇప్పుడు వాడు ఇప్పుడు నేను ఇదండి ఆ గ్రూప్ లైట్ ఆ బాడకవాడు ఉన్నాడు. నేను మాట్లాడతాను, నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, సిటీ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి, దొంగలు ఉన్నారు వీళ్ళని చెప్పి నేను ఇస్తాను లెటర్. సరేనా? ఈ మాట రికార్డ్ చేసేసి ఈ మాట రికార్డ్ చేసే ఇక్కడ ఒక నిమిషం ఆగిపోయి నువ్వుగా ఈ మాట రికార్డ్ చేసి, సరేనా? ఈ మాట రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా, ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా. సరేనా? దొంగ కొడుకులు మీరు ఇది ఎంత రికార్డ్ చేశాను చెప్తున్నా కదా. రికార్డ్ చేసేయరా బై, రికార్డ్ చేసేది మళ్ళీ బాగా వేసింది అయిందా కోడు. అన్న ఒక్క నిమిషం, ఒక్క మాట అన్న. హలో అన్న, పేషెంట్ ఎమ్మెల్యే అడిగిస్తున్నా పీకుతురా మరి ఏమన్నా, మా ఎమ్మెల్యే ఫోన్ చేసినామన్నా. తింటారా? అరే ఎన్ని చేస్తారు బాబు, ఎవడు ఎన్ని చేస్తారు, వేల కాలు చేస్తారు. అది కాదన్నా, ఇప్పుడు బాడకవాడు వాడు ఇప్పుడు నేను ఇదండి ఆ గ్రూప్ లైట్ ఆ బాడకవాడు ఉన్నాడు. నేను మాట్లాడతాను, నేను ముఖ్యమంత్రి గారు నేను లెటర్ ఇస్తా, సిటీ సరౌండింగ్ వాళ్ళకి ఇవ్వాలి, దొంగలు ఉన్నారు వీళ్ళని చెప్పి నేను ఇస్తా లెటర్. సరేనా? ఈ మాట రికార్డ్ చేసేసి ఈ మాట రికార్డ్ చేసే ఇక్కడ ఒక నిమిషం ఆగిపోయి నువ్వుగా ఈ మాట రికార్డ్ చేసి, సరేనా?
ఈ వాడు రికార్డ్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా, ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ఇస్తా, సరేనా? మీరు స్టూడెంట్ దొంగ కొడుకులు మీరు ఇది ఎంత రికార్డ్ చేశాను చెప్తున్నా కదా, అట్లా ఎట్లానా ఇప్పుడు రికార్డ్ చేసేయరా బై, రికార్డ్ చేసేది. ఇది తీర్మానం మల్లన్న ఆఫీస్ కాడికి వచ్చి మా బాధలు చెప్పుకుంటామంటే బాడుకావులు దొంగనా కొడుకులు అని చెప్పేసి అన్నటువంటి ఒక ఆడియో మీకు వినిపించడం జరిగింది. ఎందుకన్నాడంటే తీర్మానం మల్లన్న మన ఎమ్మెల్యే ఎన్నికల్లో మెడ్చెల్లో పోటీ చేయాలనుకున్నాడు. మెడ్చెల్ అనేది సిటీ పరిధిలో ఉంటుంది. మరి సిటీ పరిధిలో మా ఓటు బ్యాంక్ ఎక్కడ నష్టం జరుగుతుందో అని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే సిటీలో పనిచేసినప్పుడేమో జీవో నంబర్ 46 మీకు కరెక్ట్గా కనబడుతుంది. ఇవాళ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో పోటీ చేసినప్పుడు మళ్ళీ జీవో నెంబర్ 46 మీరు రద్దు చేపిస్తామని మళ్ళీ దొంగ నాటకాలు ఆడతారు. తీర్మానం మల్లన్న అంటేనే ఉసరు వెళ్ళి నాటకాలు. ఎందుకంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తావు, మళ్ళీ దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తావు, మళ్ళీ 7,200 అని చెప్పేసి మళ్ళీ కొత్త పార్టీ పెడతా అని చెప్తావు, మళ్ళా తర్వాత టీఆర్ఎస్ని తిడతావు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కేసు పెట్టినప్పుడు నీ జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళడానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు అవసరమవుతారు. బీజేపీ వాళ్ళు గొప్ప వాళ్ళని చెప్పి బీజేపీలు చెప్తావు, మళ్ళీ బీజేపీకి వెళ్ళి మళ్ళీ బయటికి వస్తావు, మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తావు. మళ్ళీ కాంగ్రెస్లో టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకంటే ఇలా చాలా పొడుగుంటారు నాయనని చెప్తావు. ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కోవట్ అంటావు, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడ పోయి కాలు పట్టుకుంటావు. రాజగోపాల్ రెడ్డి కోమరెడ్డిని తిడతావు, మళ్ళీ రేపు నామినేషన్ జరిగేటప్పుడు కోమరెడ్డి గారు మాట్లాడుతుంటే చేతి దండలు పెట్టి మాట్లాడతావు. మరి ఇవన్నీ ఉసరవెల్లి మాటలు కాదా? బ్రోకరిజం కాదా? బ్లాక్మెయిల్ కాదా? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది పొలిటికల్ నాయకులు నీ యొక్క బ్లాక్మెయిల్ కింద నలిగిపోయారో మనం అర్థం చేసుకోవచ్చు. నా దగ్గర పెద్ద లిస్టే ఉంది. రేపు నువ్వు అధికారం లేనప్పుడే, ఒక సాధారణ యూట్యూబర్గా ఉన్నప్పుడే ఎమ్మెల్యేలందరినీ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించిన నువ్వు రేపు ఎమ్మెల్యేస్ అయితే ఆగుతావా? 119 మంది ఎమ్మెల్యేలని నువ్వు బజార్కు లాగుతావు, బ్లాక్మెయిల్ చేస్తావు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు తీర్మానం వల్ల సపోర్ట్ చేస్తే రేపు మీ నెత్తిలో కూర్చొని ఆట ఆడుతాడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు ఏదో దగ్గర. ఎందుకంటే మీకు కొన్ని బలహీనతలు ఉండవచ్చు. ఆ బలహీనతలే ఈ యొక్క తీర్మానం వల్లనే యొక్క పెట్టుబడి రాష్ట్రంలో ఇప్పటికే సగం మంది పొలిటీషియన్స్ ఆయన యొక్క బాధితులు. ఒక రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి ఇది ఆక్యుపై చేసినావు, అది చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు దాంట్లో సగం కొట్టేస్తూ వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఆక్రమించారని చెప్పి దాంట్లో నువ్వు పాటాదారుగా మారిపోతున్న అంశాన్ని ఇక్కడ మీరు ప్రజలు గమనిస్తున్నారు. కానీ నీ ఊసరు వెళ్ళి మాటలు, నీ దొంగ మాటలు, నీ బ్లాక్మెయిల్ మాటలు అందరూ నమ్ముతున్నారు. నువ్వు ఒక రీసెర్చ్ చేశావు దేంట్లో అంటే బ్లాక్మెయిల్ ఎలా చేయాలన్న దానిపైన రీసెర్చ్ చేసిన వ్యక్తి ఎవరంటే తీర్మానం మల్లన్న. కానీ జీవో నెంబర్ 46 బాధితులు నీకు మెడ్చెల్లో పోటీ చేసేటప్పుడేమో 46 అనేది కరెక్ట్ అంటావు, మళ్ళీ ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండకు వచ్చినప్పుడు జీవో నెంబర్ 46 రద్దు చేయాలని నాటకాలు ఆడుతున్న వ్యక్తులు అంటే తీర్మానం మల్లన్న. బ్లాక్మెయిల్ చేయడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేసింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసింది. దాన్ని కంటిన్యూగా వీళ్ళు కూడా జీవో నెంబర్ 46 పైన ఎటు తేల్చకుండా కమిటీల పేరుతో నాటకాలు ఆడుతున్నారు. 11 నెలలు అవుతున్నది. కాబట్టి జీవో నెంబర్ 46 రద్దు చేయాల్సిందే, బాధితులు న్యాయం చేయాల్సిందే. ఒకవేళ మీ ప్రభుత్వం యొక్క న్యాయం చేయకపోతే మెడలు ఉంచే విధంగా మీ కేంద్ర ప్రభుత్వం కాడికి పోతాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తాం, లక్షలాది లేఖలు రాస్తాం. ఏ విధంగా అన్యాయం జరుగుతుందో, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎట్లా అన్యాయం చేస్తుందో తేల్చి చెప్పిస్తాం. 317 ఒక దొంగ జీవో తీసుకొచ్చారు. జీవో నెంబర్ 46 ఒక దొంగ జీవో తీసుకొచ్చారు. అధికారులు ఎవరు? నాన్ లోకల్స్. జీవో తయారు చేసింది ఎవరు? నాన్ లోకల్ తయారు చేసిన జీవోని ఆ ప్రభుత్వం ఆమోదిస్తే అదే జీవోని మీరెందుకు కొనసాగిస్తున్నారు? అధికారంలో వస్తే ఏం చెప్పారు? జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బట్టి విక్రమార్క గారు చెప్పారు, అదేవిధంగా కోమరెడ్డి వెంకరెడ్డి గారు చెప్పారు. నిండు శాసనసభలో మీరు హామీలు ఇచ్చారు. అలాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా రద్దు చేస్తామని, అది అన్యాయం అని చెప్పారు, కమిటీ ఏర్పాటు చేశారు. సీతక్క గారు చెప్పారు, అందరూ చెప్పారు జీవో నెంబర్ 46ని తొలగిస్తామని చెప్పేసి. ఈ బాధితులంతా ఇవాళ రోడ్లు పట్టుకొని తిరుగుతున్న సందర్భంగా అర్థం చేసుకోవచ్చు. కానీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఆపండి.
మీరు పూటకో మాట మాట్లాడి ఆపండి. కాబట్టి మీరు స్టూడియోకి వస్తే ఈ 46 బాధ్యత దొంగ నా కొడుకులని వివిధ రకాల ఎంత అంటే తెలంగాణ భాష తిట్టరాని భాషలో ఒక నిరుద్యోగులను ఒక కట్టసి కూడా లేకుండా వాళ్ళు పడుతున్న బాధలు కూడా నీ కట్టసి లేకుండా దొంగ నా కొడుకులు అంటూ మాట్లాడేటువంటి సందర్భాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి యొక్క వ్యక్తులని ఇక్కడ రాజకీయాల్లోకి రాణిస్తే రేపు సమాజాన్ని మొత్తమే బ్లాక్మెయిల్ చేస్తారు. మాట మాటకు పూట పూటకు నాటకాలు ఆడతారు. కాబట్టి జీవో నెంబర్ 46ని అమలు చేసి రద్దు చేసి మీరు ఓట్లు అడగండి. జీవో నెంబర్ 46ని రద్దు చేసి మీరు ఎన్నికల్లో ఓట్లు అడగండి. మేము హర్షిస్తాం, ఒప్పుకుంటాం. కాబట్టి మీకు చేసే దమ్ముందా అని చెప్పేసి అశోక్ సార్ ప్రశ్నిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇంకొక విషయం సార్, మిత్రులారా అందరూ కూడా గమనించండి. సుదర్శన్ ఏమని మాట్లాడిండు, మెరిట్ స్టూడెంట్స్ అంటే ఒకవైపు మిత్రుడు అంతా కూడా కనికరించలేకుండా దొంగ నా కొడుకులు అని చెప్పేసి మాట్లాడు. సెటిలర్స్ కి ఉద్యోగాలు ఇవ్వాలి, అదే న్యాయం అన్నాడు. మరి ఇవాళ సెటిలర్స్ అంటే హైదరాబాద్ లో ఏపీ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి పోటీ చేసుకో ఎమ్మెల్సీగా, వాళ్ళు వేస్తారు ఓట్లు. ఇవాళ మా నల్గొండ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు, వరంగల్ వాళ్ళు నీకు దొంగ నా కొడుకులు అయినప్పుడు నువ్వు ఏ విధంగా ఓట్లు ఆడడానికి వస్తావు? మేము ఎందుకు నీకు ఓటేయాలి? కాబట్టి అసలు చెప్తున్నా, మీకు ఒక్క ఓటు కూడా పడదు, మేము పడనివ్వం కూడా. కాబట్టి మేము చిత్తశుద్ధితో మేము ఖచ్చితంగా మేము సార్కి మేము అడుగున వెళ్ళి మేము కూడా మేము ప్రచారం చేస్తా ఉన్నాము. తప్పకుండా మన సార్కి మంచి మద్దతు వస్తుంది 100%. బట్ నువ్వు చెప్పిన మాటలు క్షమాపణ నువ్వు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా చెప్తున్నా, నువ్వు ఇంత మాట దూషించినావు కాబట్టి నేను నా యూట్యూబ్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తే అది ఎక్కువ రీచ్ కాదు. మా సార్ ద్వారా చేయాలి. ఈ యొక్క ప్రజలు మొత్తం ఒక గ్రూప్ లో పెట్టుకున్నాను, గ్రూప్ లో కాదు, యావత్ రాష్ట్రం మొత్తం చూడాలని చెప్పేసి ఈ విధంగా ఈ స్టేజ్ నుంచి నేను వినిపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, ఇలాంటి వాళ్ళకి మనం అధికారం ఇస్తే రాబోయే తరాల్లో అసలు నిరుద్యోగిత సమస్య ఎప్పటి కూడా తీరదు. కాబట్టి అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నటువంటి మన అశోక్ సార్ని ఖచ్చితంగా మనమంతా కూడా ఒక శాసన మండలిలో పంపించే బాధ్యత మనది. ఎందుకంటే ఈ రోజున మనం గెలిపిస్తే ఆ గెలుపు మనది, మన అశోక్ సార్ గెలుపు కదా, ఆ గెలుపు మనది. ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్ చాలా అవకతవకలు మిత్రులారా గమనించండి. ఏ ఒక్క క్యాండిడేట్ కూడా దాని మీద ఎలాంటి అవగాహన లేదు. ఒక గ్రూప్ సిలబస్ అంటే తెలియదు, ఒక డిఎస్సిలో ఏ సిలబస్ ఉంటుందో తెలియదు, ఒక గురుకుల రీలిక్విష్మెంట్ అంటే కూడా దాని పదాలు తెలియదు, హారిజెంటల్ తెలియదు, వర్టికల్ అంటే ఏం తెలియదు. కాబట్టి శాసన మండలిలో పోవాల్సింది మేధావి వర్గం మాత్రం పోవాలి. కాబట్టి ప్రతి ఒక్క అంశం మీద మన అశోక్ సార్కి ఉన్నంత నిపుణ కానీ అంతటి ఒక పర్ఫెక్షన్ ఉన్నటువంటి మేధావి లేరు. కాబట్టి దయచేసి మనము మన జీవితాలు బాగుపడాలంటే ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటు సార్కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ నేను చేతులెత్తి మరి దండం పెట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా. ఇవాళ హైదరాబాద్ అనేది నాన్ లోకల్ అడ్డాగా మారింది. టోటల్గా సెటిలర్స్ అనే వాళ్ళు 70 మార్లకు 80 మార్లు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా వాళ్ళ కబ్జాలోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగం, ఫార్మా రంగం, ఇండస్ట్రీస్ మొత్తం వాళ్ళ కబ్జాలో పెట్టుకొని తెలంగాణ బిడ్డల గొంతు కోస్తున్నారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఆంధ్ర వాళ్ళకి మొత్తం ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం భూమిపుత్ర సిద్ధాంతంతో ఏర్పడింది. అలాంటి భూమిపుత్రులకు అన్యాయం జరుగుతుంది. నిరుద్యోగులంతా ఏకమై ఈ ప్రభుత్వాల యొక్క మెడలు వంచకపోతే ఈ నిరుద్యోగులకు అన్యాయమే జరుగుతుంది. రైతుల కంటే కూడా ఎక్కువ గోస తీసేవాళ్ళు ఎవరంటే నిరుద్యోగుల అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఒక ఊసర వెల్లుల్ని కంప్లీట్గా దూరం పెట్టాలా, వీళ్ళకి డిపాజిట్ కూడా దక్కకుండా చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మిత్రుల మాత్రం ఈ గత 2 రోజుల క్రితం ఒక మీటింగ్ జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర. మన తీన్మర్మలను ఒక మీటింగ్ పెట్టాడు సార్. వీళ్ళకి కనీసం ఒక కమిటీ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు సార్ వీళ్ళకి. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు కమిటీ చేస్తాం జీవో 46 మీద అంటాడు. కమిటీ చేసి ఆల్రెడీ 3 నెలలు అవుతుందిరా నాయన, నీకు అసలు ఆ విషయం తెలియదు అనుకుంటా. కమిటీ చేసి 3 నెలలు అయింది. కమిటీ వ్యాలిడిటీ ఉండేది 60 రోజులు మాత్రమే, ఒక సబ్ కమిటీ ఉండేది. నువ్వు మళ్ళా ఏమంటున్నావు అంటే కమిటీ చేస్తామంటావు. ఎన్నిసార్లు కమిటీ చేస్తారు జీవో 46 మీద? ఒకసారి కమిటీ చేయడమే, అది కూడా మళ్ళీ సబ్ కమిటీ. కమిటీలోనే అతిపెద్ద కమిటీ సబ్ కమిటీ. మళ్ళీ నువ్వు సబ్ కమిటీ చేస్తా అంటున్నావు. అసలు నీకు కనీసం కొద్ది కూడా సిగ్గులేదని చెప్తావు ఈ సభా వేదిక మీద. ఎందుకంటే నీకు ఒక కమిటీ చేశారు, సబ్ కమిటీ చేశారు, 60 రోజుల్లో దానికి ఏదో ఒక మాకు న్యాయం చేస్తామని చెప్పారు జీవో 46 వాళ్ళకి. కనీసం దాని గురించి ఎలాంటి స్పష్టత కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ కమిటీ అంటున్నావు. అంటే నీకు ఒక జీవో 46 మీద ఎప్పుడైతే మీరు అందరూ మాట్లాడతారంటే, ఈ రోజు బీజేపీ నుంచి డీకే అరుణ మాట్లాడుతుంది, టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు, టీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి మాట్లాడతారు, కాంగ్రెస్ నుంచి తీన్మార్మల అందరు టీములు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మాట్లాడారు అసెంబ్లీలో, ఎంపీ ఎన్నికలు వస్తే ఎంపీ ఎన్నికలు మాట్లాడారు. ఇప్పుడు చివరికి ఉన్న ఎన్నికలైంది ఎమ్మెల్సీ ఎన్నికలు. కాబట్టి మీరు అందరూ జీవో 46 గురించే మాట్లాడతారు. ఎందుకంటే మీరు గెలవాలంటే ఒక జీవో 46 గురించి మాత్రమే కాబట్టి మీరు అందరూ మాట్లాడుతున్నారు. లేకపోతే మీరు మాట్లాడరు జీవో 46 గురించి. ఎందుకంటే మీకు అవసరం లేదు. మీరు పదవులు కావాలి, మీ అందరికి పదవులు కావాలి. కానీ జీవో 46 మాత్రం అడుక్కునే 4 ఊర్లలో. ఈ రోజు తీన్మార్ మల్లన్న అంటాడు, ఏమని అంటాడు, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా వాళ్ళు, వరంగల్ జిల్లాలో దొంగనా కొడుకులు అంటాడు. మేము దొంగనా కొడుకులు అంటున్నాం. మరి ఈ రోజు మమ్మల్ని ఎట్లా ఓట్లు అడుగుతున్నారు మీరు కాల్ చేసి? ఏ విధంగా అడుగుతున్నారు మీరు మాకు కాల్ చేసి? అంటే మా ఓటు కావాలి మీకు, కానీ ఈ జీవో 46 వాళ్ళకి మాత్రం న్యాయం చేయవు.
3 రోజుల క్రితం అన్నారు ప్రెస్ మీట్ లో అందరి ముందు అన్నావు ఏమని 2 రోజుల్లో సీఎం మీటింగ్ పెడతాను 2 రోజులు అయిపోయి 5 రోజులు అయింది మళ్ళీ నిన్న చెప్తున్నావు మళ్ళీ 2 రోజులు అంటావు అంటే 2 రోజులు పొడిగించుకుంటూ May 27 ఎన్నికలు అయిపోయిందా పొడిగించుకుంటావు అంటే నీకు లేదు న్యాయం చేస్తామని ఉద్దేశం ఉంటే నువ్వు ఇప్పటికిప్పుడు చేయి రేపు ప్రెస్ మీట్ పెట్టు సీఎం సార్తో పెట్టించి మాకు ఏదో ఒక న్యాయం చేయి నువ్వు చెయ్యవు ఎందుకంటే నీకు అసలు చేత కాదు కాబట్టి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మళ్ళన్నా నీకు మళ్ళీ చెప్తున్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు మాకు న్యాయం చేయి జీవో 46 న్యాయం చేయి లేకపోతే నీకు చేత కాదని చెప్పు తప్పుకో ఎమ్మెల్సీ నుంచి పోటీ నుంచి తప్పుకో అసలు నీకు ఒక నిరుద్యోగం నుంచి ఏం తెలియదు నీకు ఒక వర్టికల్ అంటే తెలియదు ఒక జీవో 46 అంటే తెలియదు 317 జీవో అంటే తెలియదు ఏం తెలియదు ఎందుకంటే నీకు వాటి గురించి ఏం తెలియదు ఒక నిరుద్యోగం గురించి తెలియదు నీకు తెలిసింది ఒకటి బ్లాక్మెయిల్ ఇవి తప్ప నీకేం తెలియదు ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర ఒక బలహీనత ఉంటుంది దాన్ని పట్టుకోవటం మీడియా ముందుకు రావటం చూపిటం ₹1 కోటి ఇస్తావా 2 కోట్లు ఇస్తావా ఇది నీ బేరం ఇదేనా నీ జీవితం మొత్తం ఇదేనా బేరం ఒక నిరుద్యోగుడికి న్యాయం చేయరా నాయన అంటే నువ్వు మాట్లాడుతావు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తావు అసలు నీకు ఇది ఎంతవరకు కరెక్ట్ నీకు అర్థమవుతుందా నువ్వు ఎప్పటికైనా మేలుకో నువ్వు ఏ స్థితిలోనో మేలుకో ఎవరైతే నిన్ను తిడుతున్నారో నువ్వు వాళ్ళ దగ్గరకు పోతావు వాళ్ళ ఇంటర్వ్యూలకి అసలు నీకు కనీసం సిగ్గు లేదు నేను చెప్తున్నా కదా అందరి ముందు చెప్తున్నా రాష్ట్రం మొత్తం చూడాలి ఇది నువ్వు మమ్మల్ని దొంగ నా కొడుకులని తిడుతున్నావు ఎవరు నీకు దొంగ నా కొడుకులు ఎవడంటున్నా న్యాయం చేయని అడిగితే మేము నీకు దొంగ నా కొడుకులమా అంటే ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశిస్తావు ఎంపీకి ఆశిస్తావు అది కాకపోతే రాజ్యసభ ఎంపీకి ఆశిస్తావు చివరికి ఇవన్నీ కాకపోతే ఎమ్మెల్సీకి ఆశిస్తున్నావు అంటే నీకు కావాల్సింది పదవి మాత్రమే నిరుద్యోగులకి న్యాయం చేయాలనుకుంటే నువ్వు పదవి ఆశించావు ఆ రోజు ఎమ్మెల్యే అంటూ ఎంపీ అంటూ అన్ని అంటే చివరికి అన్ని అయిపోతున్నాయి ఎమ్మెల్సీ కూడా నువ్వు ఓడిపోతావు ఎమ్మెల్సీ నీకు ఎందుకు ఇచ్చారు తెలుసా కాంగ్రెస్ గవర్నమెంట్ నిన్ను ఓడగొట్టడానికి ఇచ్చారు అది నువ్వు గ్రహించట్లా నీకు నిరుద్యోగుల నుంచి ఒక్కరు కూడా నీకు మద్దతు లేదు నేను మళ్ళీ చెప్తున్నా నిరుద్యోగుల నుంచి నీకు మద్దతు ఉంటే మీ దగ్గర నువ్వు కామెంట్లు పెట్టడానికి కూడా ఒక 20 మందిని పెట్టుకున్నావు నువ్వు ఏమని సూపర్ మల్లన్న ఓ తోపు మల్లన్న నువ్వు కనపడి ఆంజనేయ మల్లన్న అంట నువ్వు ఆ స్థితిలో ఉన్నంటే ఒక 20 మందిని పిలిపించి ఒక ఇంత డబ్బులు ఇచ్చి కామెంట్లు పెట్టించుకుంటున్నావు నువ్వు చివరికి ఈ స్థాయికి దిగజారిన అంటే మల్లన్న ఇక నువ్వు ఎక్కడ నువ్వు ఆలోచించుకో నువ్వు గెలుస్తావు నీకు నమ్మకం ఉంటే నువ్వు ప్రచారం చేసుకో కానీ మేము మాత్రం 46 అనే కాదు ఈరోజు జియో 46 వాళ్ళ ఒక్కల గురించి కాదు సార్ మాట్లాడేది గురుకులాల గురించి మాట్లాడుతున్నారు 317 జీవో గురించి మాట్లాడుతున్నారు జియో 46 గురించి మాట్లాడుతున్నారు విద్వాన్ హిందూ పండితుల గురించి 25 జీవో గురించి మాట్లాడుతున్నారు టెట్ నోటిఫికేషన్ గురించి నిరాహార దీక్ష చేశారు ఇవన్నీ ఉన్నాయి నీకు ఒక జియో 46 కాదు మిత్రమా ఇవన్నీ నీకు వస్తాయి నిన్ను ఓడించి మళ్ళీ June 9వ తారీఖు మళ్ళీ అదే ఇక్కడికి వస్తాం అశోక్ సార్తో మళ్ళీ వీడియో చేపిస్తాం గెలిచిన తర్వాత నీకు ఉంటది ఆహా నేను ఇంత తప్పులు చేశానా అని ఇంత ముందుకి ఇప్పుడు ఎట్లా అంటే ఎవ్రీ టైము ఏదో అట్లా వాంటెడ్ గా సొంత సలాపాల కోసం వాడుకుంటా ఉంటారు మీడియాని అట్లా ఇంతకుముందుకు ఏమైందంటే ఎవ్రీ టైము ఊకనే ఏం లేదు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా టీఆర్ఎస్ వాళ్ళు అట్లా తమ్ముళ్ళరా మీరు అందరు రానరా మీ ఊర్లో పోయి పని చేయండిరా మీకు మంచిగా మీరు కాంగ్రెస్ ని గెలిపిస్తే మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిళ్ళు భారీ మెజారిటీతో సీట్లు వచ్చినాయి ఇదంతా సెకండరీ ప్రైమరీగా ఇక్కడ చూసుకుంటే మళ్ళీ పోయి ఓట్లు అడుగుతా ఉన్నారు బీఆర్ఎస్ అధ్యక్షులు బీఆర్ఎస్ ఇచ్చేసి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కదా మీరు ఏం చేస్తారో అది చేయండి మీరు అందరిలాగా మాటలు ఇవ్వకండి ఏదో 500 1000 తీసుకొని డబ్బులు ఓట్లేసే రోజులు పోయినాయి అందరికీ ఇది గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ కాబట్టి ప్రతి ఒక్కరు తెలివితోనే ఉంటాడు ఏం అన్యాయం జరిగింది ఏం న్యాయం జరిగింది అని చెప్పి ఆల్మోస్ట్ వ్యతిరేకత స్టార్ట్ అయింది మీరు ఎప్పుడైతే యూట్యూబ్ లో కామెంట్లు ఆఫ్ చేసుకున్నారో అప్పుడు అశోక్ సార్ విజయం అయితే తదేమైపోయింది 99.99% గుర్తుపెట్టుకోండి అందరూ స్టేట్ లా మీరు ఎంతైతే డిపాజిట్ కట్టిలో ఆ డిపాజిట్ అన్ని పైసలు కూడా మీకు ఓట్లు రావని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటానా ఒకసారి సార్ మాట్లాడతారు ఇప్పుడు దీని గురించి బట్టగాల్సి మీదేస్తారని చెప్పేసి నువ్వు ఆరోపణలు చేశావు కానీ ఉన్నటువంటి వాస్తవాలని ఇవాళ మేము ముందుకు తెచ్చే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకంటే పూటకో మాట పార్టీకో తీరు అన్నట్టుగా నీ యొక్క వ్యవహార శైలి కొనసాగుతా ఉంది ఎవరినైతే తిట్టావో వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నావు వాళ్ళని గెలిపియమని చెప్పేసి ప్రాధేయపడుతున్నావు కానీ ఇక్కడ ఓటర్లు అనే వాళ్ళు నీకు బ్లాక్మెయిల్ రాజకీయాలను అందరూ కూడా పరిశీలించి ఉన్నారు కానీ ఇక నీసారి డిపాజిట్ రాకుండా చేస్తారని నేను ఉద్యోగుల అభ్యర్థులందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇటువంటి బ్లాక్మెయిల్ కనుక రాజకీయాల్లోకి వస్తే చాలా ప్రమాదకరంగా మారుతుంది రాష్ట్రమే అధోగతిగా మారుతుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేసి మన యొక్క అశోక్ సార్ యొక్క సీరియల్ నెంబర్ 18 ఇండిపెండెంట్ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థికి ఓటేసి 1వ నెంబర్ పైన 18వ నెంబర్ పైన 1వ ప్రాయంతో ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ